శరీరం పడిపోయిన తర్వాత కూడా మన గురించి ప్రేమదాయకంగా ఆనందదాయకంగా మన గురించి మాట్లాడితే మనం జీవించున్నట్టు. మన పూరి వెళ్ళి వచ్చాం. పూరి మందిరం చాలా పెద్దది. రథం లాగాము. ఆ రథం లాగే టైంలో ఎవరైనా కింద పడిపోతే ఏమవుతుంది? ఛాన్స్ ఉంటుందా? ఆఖరి అంతే కదండి. ఒక డ్యాన్స్ కావడానికి గ్యారంటీ లేదు, లేచిన పడిపోవడానికి గ్యారంటీ లేదు. అలాంటిది అక్కడ నిల్చున్న మా అసిస్టెంట్ ఆ సెల్ ఫోన్ స్టిక్ పట్టు వీడియో తీసుకున్నాం. వీడియో 5 లక్షల మంది ఒక్కసారిగా వాళ్ళందరూ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్. బోర్డు మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు, పోలీసులు ఒక్కసారి చేద్దామంటే ఏముండేది? సెల్ ఫోన్ ఎదురు వీడు ఎదుగుదామని వంగాడు. వంగక్కడ ఆయన కనీసం పట్టుకెళ్ళాలని కూడా బాడీ అది బలవంతంగా తీసుకొచ్చాడు. అయినా వాడి మనసు బాడీ అయ్యో గురువుగారి సెల్ ఫోన్ పోయిందే అని వెతుకుతూ ఉన్నాడు. కాసేపు గంటన్నర తర్వాత నేను బయటకు వచ్చాను. నా మఠంలో నుంచి అదే రథం దగ్గర నుంచి మఠంలో వెళ్ళి బయటకు వచ్చాను. గురుగారు ఫోన్ దొరికిందండి. పీస్ కూడా దొరకకూడదు, దాన్ని అడిగితే పీస్ కూడా దొరకకూడదు. పెద్ద పెద్ద పుస్తకాలతో సిఆర్పిఎఫ్ వాళ్ళు, పోలీసులు, లక్షల మంది జనం. ఎలా దొరుకుతుంది అంటే నేను ఎవరికి ట్రై చేశాను. పోలీసులు వెళ్తే పోలీస్ స్టేషన్ 4 గంటలు వెళ్ళాను. ఎక్స్కా ఇలా ఆ గీత పెట్టాను కదా పాస్ ఇలా అన్నా ఇచ్చి చిన్న చిన్న గీతలు పట్టు. మేము వెంటనే జగన్నాథుడు మాతోనే ఉన్నాడు అని ఒక వీడియో చేసి పెట్టాం. సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుంది. ఎప్పుడంటే బెంగాల్లో మాట చెప్పారు, రాకే కృష్ణ మారేకో మారే కృష్ణ రాకేకో. అంటే if Krishna want to kill you, nobody can save you. If Krishna want to save you, nobody can kill you. If God is with you, nobody is with you. కాబట్టి భగవంతుడు మనవాడైతే ఈ లోకం మనకి దాసోహం చేస్తుంది. ఏదైనా మనం పొందవచ్చు. కాబట్టి మనం ఏదో పొందాలి, వస్తువులో మేళనో బంగారంలో అని కోరుకోకండి. భగవంతుడు వజ్రం. ఈ ప్రపంచంలో కోరికలన్నీ గాజు అవి మనం దూచుకుంటాయి, మనం దోచుకుంటాం. కాబట్టి తెలివైనటువంటి జీవితం ఏంటంటే భగవంతుడిని పొందడం. ఎలా పొందాలి? ఇది కలియుగం కదా. కలియుగంలో పొందాలి అంటే మనం ఏం చేయాలి? నామస్మరణ ధన్యోపాయం. మరొక ఒక పాట, అచ్చ తెలుగు పాట మీరు విని ఉండవచ్చు. మీకు పాడే ఉత్సాహం ఉంది అంటే కలిసి పాడదాం. నేను పాడితే మీరు పాడతారు, రిపీట్ చేస్తాను అనువాదం చేయగలరు. సిగ్గుపడక్కర్లేదు, ఎందుకంటే మీరు ఎవరికి కనపడరు కదా. మీ గొంతు ఉంటే వెళ్ళకూడదు. మనకి మార్గం వచ్చినప్పుడు మన గొంతు ఇప్పి గట్టిగా నారాయణ ఒకసారి చెప్పండి, ఇంకొకసారి, 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 ఇంకొకసారి. మన సభ సక్సెస్ అయ్యాయి. ఎందుకని? మీ అందరి చేత నారాయణ అనిపించగలిగాము. మనం నారాయణ అనకపోతే కొందరు రాస్తారు, నరజన్మ బంధాగి నరిగేడు ఆగి నారాయణ బారదే కృష్ణాయన బారదే. కాబట్టి నాలుగు చక్కగా ఈ ఒక్క కీర్తన చేద్దామా? చేద్దామవుతా? మీరంతా రిపీట్ చేస్తే నా కోరిక ఏమిటంటే ఈ 5 రోజుల్లో ఈ కీర్తన మీకు వచ్చేయాలి. మీరు రోజు చెప్తే వచ్చేస్తుంది. అది మన మనస్సు మీద ప్రభావం చూపుతుంది. మన నోట్లో నుంచి దాన్ని మనం పాడుకుంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతూ ఉంటాం, లోపల శుద్ధి అయిపోతూ ఉంటాం. పాడుకుందామా? చక్కగా నడు నిండాగా పెడతారా? ఈ ఒక్క కీర్తన మీకు రావాలని నా కోరిక.
గోవిందాది నామోచ్చారణ. ప్రయత్నం చేయండి, సిగ్గుపడకండి. చనిపోయేటప్పుడు ఎవరు రావడంతో ఒక్కలనే వెళ్ళాలి, ఒక్కలే వెళ్ళాలి, ఎవరు రావాలి. అందుకని ఇప్పుడు సిగ్గుపడకండి. మనం తిరుమల క్యూలో ఉన్నప్పుడు గట్టిగా ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పాలి? అన్నమయ్య ఏమంటున్నాడంటే గోవింద ఒకటే కాదు, మనకి చాలా ఇప్పుడు ఎప్పుడైనా బఫే తినాలని తింటారు కదా, కొన్ని చోట్ల పెళ్లిలో మనమే వడ్డించుకోవాలి, అన్ని పెట్టేస్తారు కదా. అలా భగవంతుడు మన కోసం ఎన్నో నామాలు మనకి ఇచ్చాడు. అన్నమయ్య చెప్తున్నారు, ఒక్కసారి చక్కగా పాడదాం. మనసు విప్పి పాడండి. మనం ఇవాళ సమయానికి మొదలు పెట్టలేకపోయాం, నాకు చాలా బాధగా ఉంది. కనీసం సమయానికి మనం ముగిద్దాం, ఓకేనా? మిమ్మల్ని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. రేపు షార్ప్గా 6:30కి మనం మొదలు పెట్టేద్దాం. 2 గంటలు చక్కగా చెప్పుకుందాం. మీరు చాలా ఓపికగా ఉన్నారు, నేను చాలా ఆనందపడుతున్నాను. మిమ్మల్ని వేసి ఉండేలా చేసినందుకు బాధపడుతున్నాను, కానీ మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. చక్కగా పాడండి. ఈ కీర్తన పాడుకున్నాక దీని అర్థం మనం చెప్పుకుని మనం వెళ్దాం. మళ్ళీ రేపటి నుంచి మనం చాలా విషయాలు చెప్పుకుందాం. అందరు నడు నిలబెట్టారు కదా, చక్కగా కొంచెం గట్టిగా పాడాలి. లేకపోతే ఈ పాట ఎవరికో ఫ్యాన్ పెట్టేస్తారు. బోర్డు చెప్తే కలిసి ఒక్కొచ్చే కదా, ముందు ఒక్కొస్తుంది, తర్వాత ఎక్కువ వస్తుంది. సరే, గోవిందాది. నాకు ప్రయాణాల వల్ల బడలిక ఉంది, శక్తి తక్కువ ఉంది, కానీ ఇది పాడితే నాకు వస్తుంది. మీరు పాడితే నా శక్తి వస్తుంది. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. ఆవల నీవల నోలగుమ్మలుగా ఆడుదీతని పాడుదము. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు. సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు. ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల, ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణలో ఈతని. ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణలో ఈతని. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను
మనకిప్పుడు చాటెద చాటెద సకల వేదములు పాలించిన హరి పరమమణి చాటెద చాటెద సకల వేదములు పాలించిన హరి పరమమణి కూటస్థుడితడు గోపవధూపతి కూటస్థుడితడు గోపవధూపతి కోటికీతని శరణరోజనులు గోవిందాని నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు నిలుచున్నాడిదే నేడును ఎదుటను కలిగిన శ్రీ వెంకట విభుడు వలసిన వారికి వరదుండీతడు వలసిన వారికి వరదుండీతడు కలడు కలడలో కలిమలలో జనులు గోవిందారి నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఆవరణీవల నోరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము గోవిందారి నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఏడుకొండవాడా వెంకటరమణ గోవిందా నామనకరమణ అనాథరక్షణ గోవిందా కొట్టిదాసురమణ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. ఈ మొదటి పల్లవిలో గోవిందాది అది అంటే చాలా మొదలుగా ఏమిటి అందరూ చెప్పండి ఒకసారి. మాధవ మాధవ కేశవ గోవింద నారాయణ అదోక్షర పద్మనాభ దామోదర ఋషికేశ ఇలా చాలా నామాలు మనకి దొరికినాయి. మనం ఏం చేద్దాం ఇంట్లో ఆడుకుందాం పాడుకుంటాం అంటున్నాడు అన్నమయ్య అని చెబుతూ ఇది నిజం. స్వరలు అంటే దేవతలు. ఈ దేవతలందరిలోకి మనకి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు ఈ విష్ణువు. ఈయన్ని మనం సేవిద్దాం, ఈ నామాన్ని విందాం. సత్యము సత్యము సకల స్వరంలో నిత్యుడు శ్రీ హరి నిర్మలుడు ప్రత్యక్షమయ్యే ప్రాణుల లోపల అత్యంతము శరణలో ఇంకని. మనం ఎవరి శరణాన్ని పొందాలి? ఎవరు లోపల ఉంటారో వారి శరణాన్ని పొందాలి. అంతర్పంచతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల ఉండేవాడు నారాయణుడు, బయట ఉండేవాడు కూడా నారాయణ. అందుకే మనం ఏమంటాం? కృష్ణ పరమాత్మ లోపల ఉంటాడు. కాబట్టి మనం ఆయన శరణాన్ని పొందుదాం, ఆయన యొక్క నామాన్ని చెబుతాం. అలాగే వేదాలన్నీ ఎవరికి కీర్తిస్తున్నాయి? విష్ణువుని కీర్తిస్తున్నాయి. కాబట్టి మనం ఆయన కీర్తిద్దాం, ఆయన శరణాన్ని పొందుదాం. అక్షరాలు చెప్తున్నారు, ఈ వెంకటేశ్వరుడు మన కోసం ప్రత్యక్షంగా నిలబడి ఉన్నాడు
ఇది మనం సేవిద్దాం. నిలుచున్నాడిది నేడును ఎదుటను కలిగిన శ్రీ వెంకటవిభుడు వలసిన వారికి వరదుందీతడు అని ఎవరైతే ఆయన కొలుస్తారో వాళ్ళకి వరాలు ఇస్తూ ఉంటాడు కదా. ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ఎవరు పిలిస్తే వస్తున్నారండి? ఎవరు పిలిచారా? ఎవరికి వాళ్ళే టికెట్లు బుక్ చేసుకుని టికెట్లు పడి క్యూ లైన్లో నిల్చుని చలిలో, ఎండలో, కుక్కలో ఇబ్బంది పడి ఆ క్యూ లైన్లో నిల్చుని అపార్ట్మెంట్లో ఉండి కొద్దిసేపు ఆ గరుకు పంతుల దగ్గర నుంచి జేవీజీల దగ్గరికి ఏమన్నా 10 నిమిషాలు పడుతుందా, 5 నిమిషాలు పడుతుందా, 1 నిమిషం కూడా పడదు. ఆ కొద్దిసేపట్లోనే అనుకుంటూ చూసేవా లేదా అనే లోపల వాళ్ళు వేస్తారు. వచ్చేసారు బయటికి. ఎన్ని బ్యాగులు చదివాము, ఎన్ని బరువులు పెట్టాము, ఎన్ని టికెట్లు, ఎన్ని టికెట్లు, ఎన్ని పులిహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్ పెట్టావా, టవల్స్ పెట్టావా, సబ్బు పెట్టావా, బ్రష్ పెట్టావా, 2 జతలు పెట్టావు, ఇన్ని బరువులు, ఇన్ని అనాలి. కానీ క్షణకాల దర్శనంతో ఎంత బాగుంటారు వచ్చేసి. కానీ ఎంత తృప్తింటుందో కదా. ఏమేమో చెబుదాం అనుకుంటాం, ఏమైనా చెప్తామని మనం లిస్ట్ ఇచ్చుకోవడం కిరాణా పట్టిండాలి. కానీ ఏమి చెప్పాలా? ఏం చెప్పక్కర్లే. ఎందుకు చెప్పక్కర్లే? ఆయనకి తెలుసు. తెలివైన వాడు ఎవరు? ఆయనకి తెలుసు అని తెలిసిన వాడు తెలివైన వాడు. అవునే కదా. తెలివి తక్కువ వాడు ఎవరు? నాకు తెలుసు అనుకునేవాడు. అలా తెలిసిన వాడే చెప్పిందే భగవద్గీత. మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్నవాళ్ళు చేయండి. అమ్మో చిత్తూరు వాళ్ళు మీరే చెప్పడం కొట్టుకోవాలి. అద్భుతం. ఈ భగవద్గీత ఎవరు చెప్పారు? గోపాల్ కోలే అని చెప్పాడు. ఎవరైనా కదా. డ్రైవర్ ఎక్కడైనా ఉపన్యాసం ఇస్తారా? బాస్ ఇవ్వాలి. కానీ డ్రైవర్ చెప్పాడు. ఎందుకంటే ఆయన కేవలం గుర్రాలు రథం నడిపేవాడు కాదు, ఈ లోకాలన్నింటినీ నడిపేవాడు. ఐన్స్టీన్ వాళ్ళ అసిస్టెంట్ తో పాటు కారు వెళ్తున్నారు. 2 చోట్ల హెచ్చరించారు, ఇంకో చోట చాలా తేలిగా ఉన్నాయా ఈ ఉపన్యాసం ఇచ్చి అన్నారు. ఈ డ్రైవర్ అన్నాడు, సార్ నేను ఇస్తాను. రోజు వింటున్నాను కదా సార్, నాకు అలవాటైపోయింది. నేను వాళ్ళకి తెలియదుగా, వాట్సాప్ లేవుగా, ఐన్స్టీన్ ఇలా ఉంటాడని వాళ్ళకి ఎవరు కదా. ఆ కోడ్ చేసుకుని నేను చెప్పేసాను. చూద్దాం అని ఐన్స్టీన్ కూర్చున్నారు. అతను అనర్గళంగా చెప్పేశాడు. వాళ్ళంతా చెప్పబట్టి సార్ 1 క్వశ్చన్ అన్నారు. క్వశ్చన్ ఆస్క్ మై డ్రైవర్ అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు డ్రైవర్ ఎవరు? ఐన్స్టీన్ బికమ్ డ్రైవర్ అండ్ డ్రైవర్ బికమ్ ఐన్స్టీన్. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఆశ్చర్యపోయి ఐన్స్టీన్ డ్రైవర్కి అన్ని తెలుసంటే అమ్మో అనుకున్నారు. అలా డ్రైవింగ్ మన జీవితాన్ని మనమే నడుపుతున్నాం అనుకోకండి. మన అడిగే చేసాడా, మన అడిగే హైట్ పెట్టాడా, మన అడిగే ముక్కు, మన అడిగే రుక్కు పెట్టాడా? ఏం కాదు. మన ప్రమేయమే లేదు. ఏంటది అర్థంలో పుట్టాలో మనం చెప్పి పుట్టామా? కృష్ణుడు ఒక్కడే అలా పుట్టాడు. ఇవాళ 11 అంటే నెల 5 రోజుల తర్వాత ఏ పండుగ వస్తుంది? ఎవరు చెప్పారు? ఏం పేరు? శ్రీప్రసాద్. వాడు ఏం చెప్పాడు? వెళ్ళలేదు కదా. ఏమొస్తుంది? ఆగస్టు 16వ తేదీ ఏమవుతుందా? Give that we had this little boy
కృష్ణాష్టమి అన్నమయ్య చెప్తాడు, సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడురే మొదలాయి ఇదిగో శ్రీకృష్ణుడు పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎటు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి. పుట్టేటప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఎలా కనపడ్డాడు? చెట్టు చక్కెర గర్భాత్మతో, అమ్మా మీరు నా కోసం చాలా తపస్సు చేశారు, 3 సార్లు నేను పుట్టాలని కోరుకున్నారు, 2 సార్లు పుట్టాను, ఇది 3వసారి, ఆ తర్వాత నేను మీకు పుట్టను, మీరు కూడా పుట్టారు అంటే ఏంటి? మోక్షం ఇస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి మనం ఎవరు కూడా భగవంతుడిలాగా చెట్టు పుట్టిన వాళ్ళం కాదు, మన కర్మవశాన్ని మనం పుట్టారు. కానీ మనం పుట్టిన దానికి ప్రయోజనం ఏంటి? పుట్టిన దానికి ప్రయోజనం మళ్ళీ పుట్టకుండా ఉండడంలో ప్రయత్నించడమే. అర్థమైందా? మళ్ళీ పుట్టకుండా ఉండడం ఎలాగో ప్రయత్నించాలి. అదే పుట్టుకి సార్థకత. నువ్వు మేడ కట్టు, కోట కట్టు, బంగ్లా కట్టు, డబ్బులు పెట్టేలా పెట్టు, పోజు కొట్టు, కానీ గుర్తు పెట్టుకో ఇవన్నీ వదిలి వెళ్ళిపోవాలి. మనకి బాగా ధనము, జనము, పదవి, సంపద ఉంటే మన మనస్సులోంచి వస్తుంది అహంకారం. అహం వేరు, అహం ఉండొచ్చు, కారణం. అహంకారం తెలుసా? ఐ యామ్ దిస్ బాడీ, అహం ఆకార, ఇది నేను, ఇది నువ్వా, ఇది నువ్వా, ఇది నువ్వా, ఇది నువ్వా, అవునా కదా? ఇది నువ్వు కాదు, ఇందులో ఉన్నది నువ్వు, ఇది నువ్వు కాదు. ఒక చిన్న కథ సరదాగా చెప్పి నేను ముగిస్తాను, సరదాగా ఆస్వాదించాను. 4 శిష్యులు గురుగారి దగ్గర విద్య పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నారు. మరి నడిచి వెళ్ళాలి, మోటార్ కట్టుకున్నారు, భోజనాలు నడిచి బట్టి కొట్టుకుపోయారు. ఓ చెరువు కనబడింది, స్నానం చేసి వస్తావు, జంతువులు ఏమైనా తినేస్తాయి, నువ్వు ఈ మోటార్ చూస్తూ ఉంటారా, నేను స్నానం చేసి వస్తా ఉన్నాను. వాళ్ళు స్నానం చేసి వచ్చేలోపు నీకు ఆకలేసి, నా పట్టుకుని నేను తింటే తప్పే కాదు అని వాళ్ళు చేయగలుగుతుంది. వాళ్ళు ఏమవుతుంటే తినేశారు. చాలా అర్థమైందా? అర్థమైందా? ఎలా ప్రసాద్ అర్థమైందా? 4 తినేశారు. మీరు ఆలోచించండి, ఎవరైనా ఒక వ్యక్తి పొద్దున్న నుంచి నడిచి స్నానం చేస్తే లోపల ఎలా ఉంటుందండి? ఇక్కడ చూస్తే కానీ వీడేం చెప్పాలి? తిన్నవాడు ఏం చెప్పాలి? క్షమించగలరా, చాలా ఆకలేసింది, ఏమనుకోద్దా అని క్షమాపణ చెప్పాలి. చెప్పకపోగా ఏం చేసేవారంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత. పెద్దలు శ్లోకాలు పాడతావు, నేను తింటే మీరు తింటే. ఇక్కడ ఆల్రెడీ లోపల మంట, ఈ మంటతో వీడు మళ్ళీ వీడు పెద్దలు శ్లోకం చెప్పు. వాళ్ళకి రావా? వీడు ఒకటిగా వచ్చేటండి శ్లోకాలు వాళ్ళకి రావా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత. వాళ్ళు మండిపోయినారు, అటు ఇటు చూసారు, అడిగి కదా చెట్టు పొంగలో వెళ్ళిపోయి 3 తీసుకుని వాడిని బాధతో శ్లోకం అర్థం ఏంటి?
దేనితోనూ కాల్చబడదు, దేనితోనూ ఎన్నికబడదు, దేనితోనూ ఆర్పబడదు, తడవబడదు. వీడెవడో నాకేం చెప్పాడు, నేను ఆటన్నాడు అదే కలిసేది. కాళిదాస్ కవిత్వం కొంత, వీడు పరీక్ష కొంత. కాబట్టి అలాంటి బయట పనులు మనం చేయకూడదు. సిద్ధాంతం కలిగి ఉండాలి. మనస్సులో ఎప్పుడు అమృత భావన కలిగి ఉండాలి. శరీరం మొత్తం, కానీ హృదయంలో కావాల్సింది అమృతం. మనం ఇక్కడ టైటిల్ ఏం పెట్టుకున్నాం? కేవలం అమృతం, అంటే ఓన్లీ నెక్టర్. మనం అమృతాన్ని ఆస్వాదించడానికే పుట్టాం. తిరుమలలో వెంకటేశ్వర ఉండేటువంటి ఆ శాంటోరియాన్ని ఎవరు పిలుస్తాం? ఏమంటాం? ఆనంద నిలయం. లోపల స్వామి ఎలా ఉంటాడు? డల్గా ఉంటాడా, ఆనందంగా ఉంటాడా? అవునా? మీరు రాములు వారిని చూస్తారు, ఏ దేవాలయం ఎలా ఉంటాడు? నవ్వుతూ. కృష్ణుడు నవ్వుతూ ఉంటాడు, అమ్మవారు నవ్వుతూ. ఎందుకని? ఆనందంగా ఉండడం మన హక్కు, ఏడవడం కాదు. అయితే ఆనందం బయట ఉందా, లోపల? చెప్పండి. లోపల ఉన్నవాడే మనకు ఆనందాన్ని భరిస్తాడు. అది పొందాలి, ఆగమనం చేయాలి. అది పొందే మార్గం కలియుగంలో నామస్వరం. అందరూ ఒక్కసారి చేతులు ఎత్తది. ఆహా, అద్భుతంగా ఉందా? కుర్చీల్లో అయితే కనబడలేదు కానీ ఇలా అయితే నిండుగా ఉన్నారు. చెప్పండి ఒకసారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. మీ అందరం కూడా లోపల ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రపంచంలో మీ వ్యవహారాలు, ఆహారేషు వ్యవహారేషు అన్నారు. ఆహారం ఏ సమయంలో తినాలో తినండి, వ్యవహారం ఏ సమయంలో చేయాలో చేయండి. కానీ మృత్యు మన కోసం ఎదురు చూస్తుంది, అది మర్చిపోకండి. ఎప్పుడు వస్తుంది మృత్యు? పోలీసు వస్తుందా? దొంగలు ఫోన్ చేస్తారా? మృత్యు ఫోన్ చేయండి, దొంగలు ఫోన్ చేయండి. కాబట్టి తెలివిగా ఉందా, ఉందా? తెలివి ఏంటి తెలుసా? ఎరుక అంటారు. ఎరుకు కలిగి ఉండాలి. ఆ ఎరుక ఏమిటంటే మన జీవితం ఇక్కడ కొంతకాలమే మనం ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. అది చెప్పేదే శాస్త్రం. అందరూ ఒకసారి చెప్పండి. భక్తి రసామృతం, ఉపదేశామృతం, చైతన్య చరితామృతం, కృష్ణ కర్ణామృతం, భగవద్గీతామృతం, భాగవతామృతం, నామామృతం, ప్రపన్నామృతం, లీలామృతం. అమృతం అంటే ఇన్ని ఉన్నాయా? చాలా అమృతాలు, ఇంకా మనకి పేర్లు ఉన్నాయి. ఎంత కుదిరితే అంత ఈ అమృతాలు మనం తాగుదాం. ఆ తాగడం కోసం ఆగుదాం. భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ మన జీవితాన్ని సఫలీకృతం చేసుకుందాం. అందరం రేపు సమయానికి కలుద్దాం. ఈ మంత్రంతో మనం ముగిద్దాం. చక్కగా చెప్పండి. నారాయణ నారాయణ. ప్రసాద్ ఒక్కడే గట్టిగా చెప్తారు, చిన్నపిల్లడు కాబట్టి. మనం కూడా భగవంతుడి పిల్లలే. మనమంతా ఈ కలియుగంలో గొప్ప భక్తి ఉన్నామని చెప్పండి. ఆశోషయ కేశవ కీర్తనం అంటే మనం అలసిపోయేంత భక్తి చేయాలి, అలసిపోయేంత కీర్తన చేయాలి. నారాయణ నారాయణ. కొంచెం నువ్వే లెక్కించిన వాళ్ళు లెక్కట్లేదు, అందుకే లేవలేదు. లేకపోతే నువ్వు డామినేట్ చేసినట్టు పిలుచుకోవాలి. నారాయణ 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 అనుకోరాదా
చేదా ఓపికే లేదా ఒంటికే బరువా. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు చప్పట్లు కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. చెప్పండి, మీ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? నీకేం కావాలో నీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు, శ్రీకాకుళంలో పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను. శ్రీమద్ రామారమణ హరి గోవింద, గోవింద, ఆపదముక్కుడువాడ, అనాథరక్షక, వడ్డీకాసువాడ గోవింద, శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి, శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీ నారాయణ అమ్మకి గోవింద. స్వస్తి. రేపు సమయాన్ని కలుద్దాం. हरि हरि बोल।